అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను పూర్తిగా అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంగరి శంకర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు కొనసాగించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. మాదిగ హక్కుల దండోరా కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 35వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సాధించిన గొప్ప గొప్ప ఆశయాలు అందులో ఒకటి అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అదే రాష్ట్రము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఇంప్లిమెంట్ చేయవలసిన అంబేద్కర్ ఆశయాలని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఉన్నాయో కనీసం ఒక్క బిల్లు కూడా రిలీజ్ చేయకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళను వివక్షత చూపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మహనీయుల ఉత్సవాలని చెప్తున్నారు. మహనీయుల ఉత్సవాలు జరుపుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనే